టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో అంగరంగ వైభవంగా భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ లు స్వాగతం పలికారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి సంతోషకరం. మన మధ్యలోకి మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ బొత్స గారు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఇప్పుడు వారిని గౌరవనీయులు పూజ్యులు మహాత్మా గాంధీ గారికి, అంబేద్కర్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తదుపరి కార్యక్రమానికి
సార్ అటువైపు చూడండి సార్ ఒకసారి అటువైపుకి వెళ్తాం. ఒక నిమిషం సార్. ఇప్పుడు రెడ్ అందరూ కూడా గ్రూప్ ఫోటో మీరు డౌన్ అయిపోయిందండి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఈ రోజున ఒక ఎలక్ట్రానిక్ జాతీయ పతాక ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆవిష్కరించడం జరిగింది. మనందరం కూడా ఇప్పుడు జాతీయ పతాకకు సెల్యూట్ చేస్తాం.
జరగనున్న 3వ T20 మ్యాచ్ కు ముందు కామాఖ్యాదేవి ఆశీస్సులు తీసుకున్నారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. এইগুলা আপনি পিছত যাবে লগত যাওক লগত থব ఆగిరిపల్లి గ్రామంలోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి రథయాత్రలో మంత్రి కోలుసు పార్థసారథి పాల్గొన్నారు. పిఎస్సి సభ్యులు మరియు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం గండి కొడుతుందని విమర్శించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాలి తీయించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రెండోది, ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర తింకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే గనక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు. ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడైనా రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్ రావాలి. ఎన్ని సిలిండర్ వచ్చినాయి మీ అందరికి మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, ఒక సిలిండర్ తప్ప 3 సిలిండర్ వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా
మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట. మీ కుటుంబాన్ని వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయల నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి కుటుంబ నాయకులు ఎవరైనా కానీ. చాలా మందిని వ్యాపారస్తులను కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4 లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలైపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు. ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సుల్లో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు వేదోయుక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. తిరుపతి శ్రీవారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. వేద పండితులు, భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అర్థము రుణత్రయ ఛేదకాది ధర్మ కామార్థ సిద్ధిదం ఏతత్ సర్వం స్థితం స్త్రీషు శీలవృత్తాన్వితాసు చ అని ముహూర్త రత్నావళిలో చెప్తారు. ఈ వివాహం చేసుకోవడం అర్థం, దాని వలన కామము అంటే కోరికలు నెరవేరటం జరుగుతోంది. బ్రహ్మచర్య ఆశ్రమంలోని వారికి తగ్గినటువంటి వారికి కూడా ఇది విశేషమని, అందువలనే ధర్మాచరణ కలిగి ఉండాలి అని ఆ మాంగళ్య ఆరాధన చేసి సమర్పిస్తూ ఉన్నారు. తంత్రయో వేద అన్వసృజంత తాన్ హస్తే కృత
अथा सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागुं समेतपश्यता सौभाग्यमत्वै दत्तायाधास्तं विपरेतना श्रिये जातश्रिय निर्याय श्रियं भुजोचरद्भ्यो दाति श्रियं वसानामृतमाजन् भवन्तु सत्या समिधां दद्रौः माङ्गल्यं तन्तनानेन लोकरक्षणहेतवे कंठे भद्रां शुभगे रक्षत्वं भवनत्रयं श्रीदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। प्रजापतिस्तोमुखं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागुं समेतपश्यत सौभाग्यमत्वै दत्तायाधास्तं विपरेतना मेधिनी देवी वसुन्धरा स्याधुदा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः माङ्गल्यं तन्तनानेन लोकरक्षणहेतवे कंठे भद्रां शुभगे रक्षत्वं भवनत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। నీకు మీకు నమరు గదే సింగారరాయడు గదే చిత్తజ గురుడు గదే అంగవించి నిన్ను పెండ్లాడినవా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.